హలో అందరికి, మొత్తానికైతే మేడం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా కేర్ఫుల్గా వెళ్ళమని చెప్పిన, పోటర్ని కూడా లోపల దాకా మంచిగా తీసుకెళ్ళమని చెప్పిన. వాళ్ళు చాలా సార్లు తిరిగారంట, ఇది పెద్ద విషయమే. వాళ్ళు కూడా ఎగ్జైటింగ్ గానే ఉన్నారు బానే. సారే కొంచెం ఇబ్బందిగా నడుస్తున్నాడు బాగా, అదే కొంచెం బాధ అనిపించింది. వీల్ చైర్స్ బుక్ చేసుకున్నారంట. ఆల్రెడీగా వాళ్ళకి జర్నీస్ అలవాటు ఉన్నాయి కాబట్టి పెద్ద ఫరక్ పడదు అన్నట్టు. మీరు మీ డాటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా మేడం? డాటర్స్ ముగ్గురు అక్కడే ఉంటారు. ఓకే, మీ కొడుకు వాళ్ళు జర్మనీలో ఉంటారు, అమ్మాయిలు ముగ్గురు అమెరికాలో ఉంటారు. ఓ సూపర్. మరి ఇప్పుడు మీరు ఏ డాటర్ దగ్గరికి వెళ్తున్నారు మేడం? అంటే ముగ్గురు కలుస్తారా? పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి DC వర్జీనియాలో ఉంటారు. DC వర్జీనియా. ఓకే. మళ్ళీ చిన్న అమ్మాయి ఏమో చికాగో. మీరు నయాగరా ఫాల్స్ కూడా వెళ్తారా? 8 times? వామ్మో, నాకు ఒక్కసారి వెళ్ళాలంటే డ్రీమ్ అవుతలేదు నయాగరా ఫాల్స్. నాకు 7 మన్మళ్ళు మన్మరాళ్ళు వాళ్ళ డెలివరీలకు వెళ్ళాను. అప్పుడు ఉన్నాను, అందరు 6 నెలలు ఉన్నాను. ఓకే. రావడం అయింది 10 years. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ప్లెజర్ ట్రిప్, చాలా రోజులు అయింది వచ్చిపోండి. అది కూడా 2 months గురించి వెళ్తున్నాం. 2 months లో మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. పిల్లలతో ఏదో సరదా గడపాలి లేండి మేడం, వాళ్ళకు కూడా మిమ్మల్ని మిస్ అయిన ఫీల్ ఉంటది. ఎమిరేట్స్. ఓకే. ఇక్కడ నుంచి దుబాయ్, అక్కడ నుండి అక్కడ నుంచి వాషింగ్టన్ DC. మొత్తానికి అయితే మీ కూతురు వాళ్ళు ఇంకా హ్యాపీ, ఇప్పుడు మీరు వస్తున్నారని వాళ్ళు ఇంకా పండుగ చేసుకుంటుంటారు. ఇంకా 3 ఫ్యామిలీలు కలిసి ఎక్కడైనా బయటకు కూడా వెళ్తుంటారు అట్లా. అదే చికాగో, అవి డల్లాస్, చాలా మంది బ్యాచ్ ఉన్నారు మేడం అక్కడ. వెళ్ళినప్పుడల్లా అలా రౌండ్ వేసి వస్తాము, లేకపోతే వాళ్ళు వస్తుంటారు, మీరు వెళ్ళడం, మంచిగా డిన్నర్ లంచ్ ప్లాన్ చేయడం, స్నాక్స్ ఇవన్నీ చక్కగా వెరైటీలు చేసి పెడుతుంటాను. ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అవునులేండి, మీ ఇండియన్ టేస్ట్ అంతా అక్కడ వాళ్ళు మిస్ అవుతుంటారు కదా. ఇండియన్ టేస్ట్ తిని ఇక్కడ ఇండియన్ టేస్ట్ ఏంటంటే నాకు వాళ్ళకు ఇండియన్ టేస్ట్ ఇష్టము. ఓకే. ఎవరికైనా ఇండియన్ అంటే మనకు పెరిగినది ఇక్కడ ఇండియన్ ఉంటాయి. పిల్లలకి అందరు చక్కగా అన్ని వెరైటీలు చేసి, మనవరాళ్ళు వాళ్ళు కూడా చాలా మాకు మంచి మంచి టేస్టీ ఫుడ్ రాబోతుందని ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తుంటారేమో కదా మేడం. కాకపోతే కొంచెం స్పైసీగా తక్కువ తింటారు చేస్తాను వాళ్ళకి. ఇక మా పిల్లలకి వాళ్ళకి అలవాటు కదా, కొంచెం తక్కువ తింటారు. అట్లా నేను ఇక్కడ నుండి అన్ని పికిల్స్ తీసుకెళ్తాను, కారము. ఇంకా ఎయిర్పోర్ట్ కే వచ్చి వాళ్ళు పికప్ చేసుకుంటారేమో మేడం. మాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ దిగగానే రెడీ ఉంటారు. డల్లాస్ అన్నారు, మనవాడు ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు అక్కడేనా? అమెరికాలో. స్టడీ అంతా అక్కడేనా మేడం? ఇంకేంటి సార్, మీరేంది మంచిగా ఎంజాయ్ చేస్తారా? అయితే మీరు కూడా వెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తున్నారు. బాగా యంగ్స్టర్స్ లాగా ఇద్దరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఫ్లైట్ లో కూడా మీరు హాయిగా వెళ్ళిపోతారులేండి, ఏం ప్రాబ్లం లేదు. మ్యాక్స్ ఫ్లైట్ లో సగానికి సగం మన తెలుగు వాళ్ళే తగులుతారన్న. హీరో స్టార్స్ కూడా తెలుగులోనే మాట్లాడతారేమో కదా. చాలా ఉండరు, అంటే దుబాయ్ వరకు ఉంటారేమో, అక్కడ నుండి ఉండరు కదా మేడం. మీకు టోటల్ జర్నీ ఎన్ని గంటలు పడుతుంది మేడం? 4 hours. 4 + 14 మొత్తం 18 hours లో మీరు జర్నీ టైం ఉంటుంది. ఇంకా పెద్దోళ్ళు అంటే కొంచెం వాళ్ళు కూడా కేర్ గానే చూసుకుంటారు. ఇట్లానే ఇలాంటి పెద్దవాళ్ళ బ్యాచ్ నే ఎక్కువ తిప్పుతుంటారు. సంగారెడ్డి సైడ్ ఉంటది, సిటీ నారాయణగూడ. అక్కడ US లో మొత్తం మన వాళ్ళే ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్ మొత్తం కూడా మన వాళ్ళే. కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా, అక్కడ నుంచి ఉన్నారు చూడు మా ఫ్రెండ్స్, డాక్టర్స్ అందరు అక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వెయిటింగ్. మీరు నయాగరా ఫాల్స్ కే 8 times వెళ్ళొచ్చినారంటే ఇంకా నేను అర్థం చేసుకోగలను. తిరిగినప్పుడల్లా వెళ్దామంటారు కదా. సరే, స్విట్జర్లాండ్ నా ఫేవరెట్ మేడం. స్విట్జర్లాండ్ చాలా. ప్యారిస్ వెళ్ళాము. హైఫిల్ టవర్ ఎక్కారా మేడం? అమ్మో అన్నారు మా బాబు గారు, నమ్మ నేను ఇష్యూ జరిగినట్టుంది. జరిగింది అంతే, లేదని అక్కడ అంతా పెట్టారు. ప్యారిస్ అంటే గుర్తొచ్చేది హైఫిల్ టవర్. అంతే. బెల్జియం. మన ఇండియన్స్ ఇంకా ఏ కంట్రీని వదిలిపెట్టట్లేదు. ఫస్ట్ వెళ్ళాం తక్కువ. మాకు హైదరాబాద్ ఎట్లనో మీకు అమెరికా, జర్మనీ అట్లా అనుకుంటా చాలా ఈజీగా తిరిగేస్తున్నారు. కొంతమందికి ఇలా తిరగడానికి ఆప్షన్స్ ఉన్నా వాళ్ళు తిరగలేని పరిస్థితి అన్నట్టు. అలాంటి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. మనకు ఉంది, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. అలా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, ఊరికే పిల్లలతో ఎంజాయ్ చేయాలి. వాళ్ళు వచ్చినప్పుడు మనము వాళ్ళు 4 సార్లు వస్తే మనం ఒకసారి పోవాలి. అట్లా ఉంటే మనకు కూడా చేంజ్ లో. నాకు ఒక పాప మేడం. పాప 9th చేస్తుంది.
ఇప్పుడు 2 years రన్ అవుతుంది. ఏం లేదు, హౌస్ వైఫ్. అదే తను చిన్నగా ఉంది కదా పాప, తనని ఒక్కదాన్ని ఇంకా వదిలిపెట్టి వెళ్ళడం ఎవ్రీ డిసెంబర్ వచ్చేస్తాడు. ఎవ్రీ డిసెంబర్ హైదరాబాద్ అంటే ఎప్పుడు రావాలి అని అంటే తెలుసా, యూరోప్ కూడా. ఓకే, యూరోపియన్ అమ్మాయి. యూరోప్. ఓ, మన తెలుగు వాళ్ళు కాదు, పోలాండ్ అమ్మాయి. హాలీవుడ్ మూవీస్ చూస్తుంటా, ఇది నార్వే అని ఇలాంటి మూవీస్ మొత్తం పోలాండ్, స్విట్జర్లాండ్ ఆ మధ్యలోనే షూట్స్ చేస్తుంటారు కదా. వాళ్ళు ఎలా ఉంటారు అనేది నాకు ఈజీగా ఐడెంటిఫై చేయగలను. బొమ్మలు ఉన్నట్టు మా కొడుకు కూడా అసలు ఎట్లా అంటే మొత్తం అట్లా అబ్బాయిని చేసుకుంది ఇష్టంతో. అవునా మేడం? అంటే చాలా మంచిగా మేము అనుకున్నాం స్టార్టింగ్ లో, ఏంటి ఎందుకు మనకు కుదరదు అది దాని లేదు, ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది ఇండియా అంటే ఇష్టం చాలా. అంటే అసలు చాలా మేము అందరు అంటారు అసలు మీ కోడలు ఎంత మంచి అన్వాళ్ళు అయిపోతుంది మీతోటి, అందరితోటి కూడా నమస్తే అంటది, అత్తమ్మ అంటది, నన్ను మామయ్య అంటది, అర్థం చేసుకుంటది, చక్కగా బాగుంటది, అందరితో కలుస్తుంది. అసలు పోలాండ్ నుండి మీరు కోడల్ని తెచ్చుకున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. అక్కడ ఈ మన ఇండియన్ ఫుడ్ ఉండదు కదా మేడం? ఉండదు, వాళ్ళకి ఏంటో రాదు కూడా. చేస్తాను, ట్రై చేశాను కానీ రాదు, ఓపికలు ఉంటాయి, మళ్ళీ జాబులు ఉంటాయి. అందుకని మన ఇంటికి వస్తే ఇంకా నేను ఇంకా అడుగుతాను. 2 months మంచిగా రోజులు చూపించి వస్తారు, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ నాయనమ్మ దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము? ఇష్టం మిస్ అయిపోతుంది. హైదరాబాద్ వాళ్ళం కదా మేము. అదే మాకు హైదరాబాద్ బిర్యానీ మంచి డబల్ కమేటా హైదరాబాద్ బిర్యానీ కంపల్సరీ. బిర్యానీ టేస్ట్ మనకి ఎక్కడ దొరకదు. ఎవరు వచ్చినా హైదరాబాద్ ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. ఇరానీ చాయ్ బిర్యానీ ఇప్పటిదాకా మంచిగా నీతో చాలా బాగా ఎంజాయ్ చేసినాము, చాలా బాగా మాట్లాడినాము. అది చాలా బాగుంది పాపం. డ్రైవింగ్ బాగుంది, చక్కగా ముచ్చట్లు బాగున్నాయి. వచ్చినట్టు కూడా అనిపించట్లేదు, మంచిగా ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఆగిపోతాము, అక్కడ కూర్చోబెడతాము, మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు లోపలికి ఫ్లైట్ దాకా తీసుకెళ్ళి మీరు కూర్చోలేక అటు ఇటు కూడా తిరుగుతుంటారు కదా? తిరుగుతాం, లేస్తాం, కొంచెం కూర్చుంటాం కదా. అక్కడ ఇక్కడ పర్లేదు, దుబాయ్ వరకు. అక్కడ వెళ్ళిన తర్వాత లాంగ్ ఉంటుంది కదా, లాంగ్. అదే 14 hours కదా. మన ఊళ్ళో లేని కంట్రీ లేదు, మన ఊళ్ళో లేని ఫ్లైట్ లేదు. ఏ చివర ఎక్కడ ఏ మూల ఏ చివర చూడు ఇండియన్ వాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఇండియన్ వాళ్ళేమో కానీ మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కడ చూడ కనిపిస్తున్నారు. తెలుగు వాళ్ళు ఉంటారు కంపల్సరీ. ఇక్కడ కెనడావో, ఆస్ట్రేలియావో, మలేషియావో, బ్యాంకాక్ వెళ్ళు. ఈ మధ్య బ్యాంకాక్ అయితే మరీ గోవాలాగా అయిపోయింది మన వాళ్ళకి. థాయిలాండ్ అదంతా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అవి వీసా ఫ్రీ కదా మేడం, టూర్ లాగా వెళ్ళొస్తుంటారు. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేడం ఈ లైఫ్ కి. ఇది మీకు చాలా. నేను ఫస్ట్ టైం అఫీషియల్ గా బిహెచ్ఎల్ నుంచి జర్మనీ పోయినప్పుడు లోకం అనుకున్నాను నిజంగా. ఆఫీస్ నుంచి వెళ్ళారు ఆ టూర్ లో, జర్మనీకి వెళ్ళారు 40 years బ్యాక్. అప్పుడు వెళ్ళారు జర్మనీకి. అబ్బాయి ఇదే ఒక లోకం వెళ్ళినట్టు అనిపించిందంట. అంతా అక్కడ డిఫరెంట్ గా ఉంటది కదా మేడం. కానీ మీరు అప్పుడు వెళ్ళారు, తర్వాత మీ కొడుకును అక్కడే సెటిల్ చేశారు. మళ్ళీ పోలాండ్ కోడలు హైలైట్ అసలు ఇది. మాకు తెలిసి ఫారెన్ పెళ్ళామంటే పవన్ కళ్యాణ్ భార్యని ఒక్కటే చూస్తాం మేడం. ఇప్పుడు అదే ఊరు మా కోడలు, అదే ఊరా మేడం? అదే సేమ్ అమ్మాయి, అదే మా కోడలు కూడా అదే పోలాండ్. అదే పోలాండ్ లో ఉంది. అవును, ఆమె ఈ మధ్య లావైంది. ఆమె మా అమ్మాయి ఇప్పటికి కూడా ఏంజల్ లా ఉంటది, చాలా. అసలు ఇంకా పోలాండ్ అంటే వాళ్ళు వేరే లెవెల్ ఉంటారులేండి మేడం. అంటే ఈమె కూడా ఇండియన్ ఫుడ్ తినడం వల్ల అలా అయినట్టు. ముఖం కూడా వేరే, కానీ ఈ అమ్మాయి వేరే ఉంది అసలు. కోడలే చెప్తాను, ఎందుకంటే పోలాండ్ కోడలు నేను కూడా చూడాలి కదా మేడం. వాళ్ళతో కూడా వ్లాగ్ చేస్తా నేను అవసరమైతే. మంచిగా మా కొడుకు బాగా కబుర్లు చెప్తాడు మంచిగా. నువ్వు కూడా పోలాండ్ వాళ్ళని చూసినట్టు ఉంటుంది మా కొడుకు. నిజంగా ఏంజెల్ లాగా ఉంది సార్. అసలు నీకు పాపం కోడలు చూడిపియాలండి ఆమెతో. అసలు మన ఇండియన్ కోడలు అంటే నాకు చాలా మంచి ఫీల్ వస్తుంది. అలా అందరికి సాధ్యం కాదు మేడం, చాలా రేర్ అది అసలు. పోర్టర్ కావాలి కదా మేడం? అదే మనం మాట్లాడదాం మేడం. వాళ్ళు ఉంటే మీకు కూడా బెటర్ అవుతుంది. వాళ్ళకి ఫ్లైట్ నెంబర్ చెప్పినా ఐడియా ఉంటుంది. ఎమిరేట్స్ 950 దుబాయ్. పెద్దవాళ్ళు కదా, కొంచెం దగ్గర ఉండి తీసుకెళ్ళాలి మీరు. చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి.
జాగ్రత్త సార్. బాయ్. మొత్తానికైతే మేడం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా కేర్ఫుల్గా వెళ్ళమని చెప్పిన, పోర్టర్ని కూడా లోపల దాకా మంచిగా తీసుకెళ్ళమని చెప్పిన. ఎగ్జైటింగ్ గానే ఉన్నారు బానే. వాళ్ళు చాలా సార్లు తిరిగారంట, ఇది పెద్ద విషయమే కాదు వాళ్ళకి. సారే కొంచెం ఇబ్బందిగా నడుస్తున్నాడు బాగా, అదే కొంచెం బాధ అనిపించింది. వీల్ చైర్స్ బుక్ చేసుకున్నారంట. వాళ్ళకి జర్నీస్ అలవాటు ఉన్నాయి కాబట్టి పెద్ద ఫరక్ పడడం అయిపోతుంది. మనమైతే వెళ్ళిపోతాం, ఇంకా వాళ్ళకి బాగా చెప్పేసాం ఆల్రెడీ.